మీరెవరు సార్? రోజు మీ టీవీ చూసే వాళ్ళలో నేను ఒకడిని. మీరెందుకు కొడుతున్నారు? చిన్న డౌట్ వచ్చి కొడుతున్నాను. ఏంటా డౌట్? నా డౌట్ ఏంటంటే ఈ కాస్ట్ కుర్రాళ్ళకి గవర్నమెంట్ హాస్టల్ ఫెసిలిటీ ఇచ్చింది, అలాగే ఈ కాస్ట్ కుర్రాళ్ళకి కూడా గవర్నమెంటే హాస్టల్ ఫెసిలిటీ ఇచ్చింది. ఇద్దరికి ప్రభుత్వమే ఖర్చు పెడుతోంది. అందరినీ ఒకే క్లాస్ లో కూర్చోబెట్టి పాఠం చెప్తున్న ప్రభుత్వం రెండు వేరు వేరు హాస్టల్స్ ఎందుకు పెట్టింది? అలా పెట్టడం వల్ల ఇద్దరు కొట్టుకొని చేస్తున్నారు. ఇలా విడదీయడానికి నాయకులకు ఉన్న కారణాలు సిద్ధాంతాలు ఏంటో నాకు తెలియదు. ఎవడన్నా వచ్చి చెప్తే వినాలనుంది. ఎవడు రాడు చెప్పడు. నా డౌట్ క్లియర్ అయ్యేంత వరకు ఈ రెండు హాస్టల్స్ తో నేను టచ్ లో ఉంటా. ఈ రోజు నాకు డౌట్ క్లియర్ అయితే గానీ నేను వెళ్ళను. నాకు డౌట్ క్లియర్ అవ్వాలి. నువ్వు చెప్తావా? నువ్వు చెప్తావా? ఈ రాంబాబు అనేవాడికి రాత్రి గొడవకి ఏం సంబంధం? ఏం సంబంధం లేదు. మరెందుకంత రియాక్ట్ అయ్యాడు? అదే వాడి క్యారెక్టర్. కొంచెం డీటెయిల్ గా చెప్తారా? మా వాడిది న్యూస్ కి రియాక్ట్ అయ్యే క్యారెక్టర్ అమ్మా. పొద్దున్నే లేస్తాడు, పేపర్ తీస్తాడు, ఆయన కదిలించే న్యూస్ ఏదో కనబడుద్ది. కన్న తల్లిని గెంటేసిన కషాయి కొడుకు బండేసుకుని మలక్పేట వెళ్తాడు. ఆ కొడుకుని రిపేర్ చేస్తాడు. మళ్ళీ వచ్చి వీడి పనీడు చేసుకుంటుంటాడు. మళ్ళీ తింటూ తింటూ టీవీ చూస్తాడు. కోకట్పల్లిని కుదిపేసిన కల్తీ మందులు వెళ్తాడు. బస్తీలో బందిపోట్ల హల్చల్, వృద్ధ దంపతుల హత్య వెళ్తాడు. యువతలను వేధిస్తున్న రౌడీ ముఖ. వాళ్ళని ఆల్రెడీ పోలీసులు సెల్లో పెట్టారు. అయినా మనోడికి సాటిస్ఫాక్షన్ లేదు. సెల్కి వెళ్ళి నలుగురిని సింగిల్ వేసేసాడు. మామూలు టైంలో చూడడానికి లోకుగానే ఉంటాడమ్మా. మనుషులంటే మర్యాద, మనన, గౌరవం అన్నీ ఉన్నాయి. కానీ ఎక్కడో తేడా జరుగుద్ది. అప్పుడే వాడి కళ్ళు ఎర్రబడిపోతాయి. చెయ్యేమో ఇక్కడ దాకా వెళ్తుంది.